అనంతపురం నగరాన్ని హరిత అనంతకు మార్చేందుకు నగరపాలక సంస్థ పనిచేస్తుందని మున్సిపల్ ఆర్డీ కమిషనర్ మూర్తి తెలిపారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా డిస్కవరీ అనిల్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మూర్తితో పాటు డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, డిస్కవరీ అనిల్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. అలాగే వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మూర్తి మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటిని వృక్షాలుగా మార్చే వరకు బాధ్యతాయుతంగా తీసుకోవాలన్నారు. హరిత అనంతగా మార్చాలంటే అందరి సహకారం ఉండాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన అనంతపురం నగరంలో గత 2 రోజుల క్రితము మన గౌరవ కమిషనర్ గారు మేఘస్వరూప్ గారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ మరి ఇన్ఛార్జ్ గా బాధ్యత తీసుకోవడం జరిగింది. కార్పొరేషన్ కి జిల్లా కలెక్టర్ గారు యొక్క కోరిక మేరకు మరి అలాగే ఇక్కడ నగరాన్ని హరిత నగరంలా చేయడానికి ఒక కాన్సెప్ట్ తోటి జిల్లా యంత్రాంగం అంతా కూడా ముందుకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తే ఇది ప్రజల్లోకి బాగా వెళ్తుంది, ఈ కార్యక్రమం బాగా వెళ్తుంది, మానిటరింగ్ మెకానిజం చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఒక వినూత్నంగా అంటే మొక్క నాటడమే కాదు మొక్కని పరిరక్షించేటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాలి అనే దానికి అనేటువంటి పిలుపుతోటి మరి ఇక్కడ అనంతపురం నగరంలో మన డిస్కవరీ అనిల్ గారు అలాగే వాళ్ళ యొక్క వాలంటరీ ఆర్గనైజేషన్ యొక్క ఆధ్వర్యంలో మరి నిన్నటి నుంచి 11,000 మొక్కల్ని ప్రజలకి పంపిణీ చేసి ఆ మొక్కల యొక్క సంరక్షణ బాధ్యత కూడా వాళ్ళు తీసుకునేటువంటి కార్యక్రమంలో ఇవాళ మన కౌన్సిల్ తరఫున కానీ మన కార్పొరేషన్ నగరపాలక సంస్థ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఇట్లాంటి గ్రీనరీ అభివృద్ధికి అందరం కలిసి చేద్దామని చెప్పి అలాగే వారు చేసిన కార్యక్రమానికి ఇవాళ అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇట్లాంటివి ఇంకా ముందరకు వచ్చి ఇంకా స్వచ్ఛంద సంస్థలు ఇంకా ముందరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇది హరిత అనంత అనేటువంటి కార్యక్రమం ఎంతో దూరంలో ఉండదు, దాన్ని మనం బాగా మానిటర్ చేసుకోవడానికి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోవైపు డిస్కవరీ అనిల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రేక్షకులకు కూడా ఉపయోగపడే విధంగా పండ్ల మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 5 సంవత్సరాలుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం అలాగే చెట్లను సంరక్షించే కార్యక్రమం గ్రీన్ ఆర్మీ పేరుతో చేస్తున్నాము. అందులో భాగంగానే గత సంవత్సరం కూడా దాదాపు 21,000 మొక్కలు ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే దాదాపు 32 లక్షల రూపాయల వర్క్ చేసే పండ్ల మొక్కలు అంటే అది మనుషులకి పక్షులకి రెండింటికి ఉపయోగపడేలా చేయడం జరుగుతుంది. డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలని, నగరపాలక సంస్థ కూడా ఇందుకు తగిన విధంగా పనిచేస్తుందని తెలిపారు. అనంతపురం నగరాన్ని ఒక శోభిత సుందర నగరంతో పాటు హరిత అనంతపురంగా మార్చే ప్రయత్నంలో భాగంగా క్రమంలో భాగంగా ఏదైతే కలెక్టర్ గారు పిలిపించారో ఆ కలెక్టర్ గారు పిలుపునందుకొని డిస్కవరీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు 11,000 మొక్కలను నిన్నే తెప్పించడం జరిగింది. దాదాపు పిచ్చుక గూళ్ళు అయితేనేమి, ప్లాస్టిక్ వ్యతిరేకంగా అయితేనేమి, ఈ పర్యావరణ పరిరక్షణ కోసం అయితేనేమి ఆయన చేస్తున్న పోరాటం మనమందరం కూడా ఆయనకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు ఒక్కొక్క మొక్క జమైకన్ మొక్క అయితే పెప్పర్ 1,300 రూపాయలు ఆన్లైన్లో ఉంది. మరి అదేవిధంగా మామిడి మొక్క 300 రూపాయలు 400 రూపాయలు ఉంది. మరి దానిమ్మ మొక్కలు ఉన్నాయి, మరి నేరేడు మొక్కలు ఉన్నాయి. ఇలాంటి విలువైన ఖరీదైన మొక్కలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆయన అనంతపురం నగరంలో సాధారణంగా మామూలు మొక్కలతో పాటు పండ్ల మొక్కలు పెట్టాల్సిన ఆవశ్యకత, తద్వారా మాత్రమే పర్యావరణ సమతుల్యత నెలకొంటుంది. పక్షులకైతేనేమి, జంతువులకైతేనేమి, కోతులకైతేనేమి అవన్నీ కూడా ఆహారం లేక ఈరోజు మన ఇళ్ల మీద తిరగడం జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడుకుందాం. అదేవిధంగా మొక్కలకు సంబంధించి మొక్కలు మనందరినీ ఒక విషయం కోరుకుంటున్నాయి. కడుపు నింపే కుడినేనే, నీడనిచ్చే గుడినేనే, నువ్వు కట్టే బట్టనేనే, ఆయువునేనే, ప్రాణవాయువునేనే, కాడనేనే, పాడనేనే, నేను కాల్చే కట్టనేనే, ఆకులో బెడలో బెర్లో ఔషధాన్ని దాచి నే గాయపడి నీ గాయాన్ని మన్పుతున్నా, చేతగానప్పుడు చేతి కర్ణవుతున్నా, సేద తీరేందుకు మంచమవుతున్నా, పాడు గాలినే పీల్చి ప్రాణవాయువు నీకిస్తున్నా,
కనువిప్పి కాంచరా, ఒక మొక్కైనా పెంచరా, నేనే తరువుని, కాబట్టి మొక్కను పెంచండి, మీ ఉజ్వలమైన భవిష్యత్తును కాపాడుకోండి అని చెప్పి